Welcome to my channel, Maths for Competitive Examinations, Tips and Tricks. Video 85. The digit in the units place of a number is dash. If it is divided by 5 and 2, leaves the remainders 3 and 1. ఒక నంబర్ యొక్క యూనిట్స్ ప్లేస్లో ఏ డిజిట్ ఉంటే ఆ నంబరు 5తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 3, 2తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 1 వస్తుంది అన్నారు. సో 4 ఆప్షన్ ఇచ్చారు కాబట్టి ఆ ఆప్షన్స్ చెక్ చేద్దాం. ఫస్ట్ ఆ నెంబర్ యొక్క యూనిట్స్ ప్లేస్లో 9 ఉందనుకోండి, 9 5తో డివైడ్ చేసినప్పుడు 5 1s 5 పోతే 4, రిమైండర్ 4 వస్తుంది. కానీ మనకి ఇక్కడ రిమైండర్ 3 రావాలి. 5తో డివైడ్ చేసినప్పుడు 3, 2తో డివైడ్ చేసినప్పుడు 1 రావాలి. కాబట్టి 9 అనేది కరెక్ట్ కాదు. నెక్స్ట్ 3 అనుకున్నాము. ఇప్పుడు 3 ఉన్నప్పుడు యూనిట్స్ ప్లేస్లో 3 ఉన్నప్పుడు దాన్ని 5తో డివైడ్ చేయడం అంటే ఆ ముందు నెంబర్ నుంచి మనం ఒకటి తెచ్చుకుంటాం, అది 5 అయితే 10 అవుతుంది కదా అది. కాబట్టి 13ని 5తో డివైడ్ చేయాలి. 5 2s 10, సో 3 రిమైండర్ వచ్చింది. తర్వాత యూనిట్స్ ప్లేస్లో 3 ఉంటే 2తో డివైడ్ చేస్తే 2 1s 2, రిమైండర్ 1 వస్తుంది. కాబట్టి 3 కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఇప్పుడు 7 తీసుకున్నాం అనుకోండి, 7 యూనిట్స్ ప్లేస్లో ఉన్నప్పుడు ఆ నెంబర్ని 5తో డివైడ్ చేస్తే 5 1s 5, 2 రిమైండర్ వస్తుంది. కానీ మనకు రావాల్సింది 3 కదా, కాబట్టి ఇది కరెక్ట్ కాదు. అట్లాగే ఈ 5 అంటే ఇప్పుడు యూనిట్స్ ప్లేస్లో 1 ఉంటే 5తో డివైడ్ చేయాలంటే ముందు నెంబర్ నుంచి ఒకటి తెచ్చుకుంటే అది 10 అవుతుంది. 11ని 5తో డివైడ్ చేయాలి. 5 2s 10, రిమైండర్ 1 వస్తుంది. 5తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 3 రావాలి. కాబట్టి అది కూడా కరెక్టే. మనకు ఆ రెండు కండిషన్స్ కూడా ఈ 3 అనే నెంబర్ యూనిట్స్ ప్లేస్లో ఉన్నప్పుడు సాటిస్ఫై అయింది. కాబట్టి 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.